క్రైస్తవులు అన్నటువంటి ఆ పదాన్ని బైబిల్లో 3 సార్లు మాత్రమే ఉన్నది. అది కొత్త నిబంధనలో 3 సార్లు దేవుడు రాయించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ క్రైస్తవులు అని ఎవరిని పిలువబడుతూ ఉన్నాము? క్రైస్తవులు అన్నటువంటి అదొక బిరుదా, లేకపోతే క్రైస్తవులు అంటే ఎవరు ఈ లోకంలో అన్నటువంటి అంశాన్ని గురించి మనము ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనం నుంచి 26వ వచనాలు చదువుకుందాము. ఒకసారి చూడండి. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సుకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోపకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించింది. మొట్టమొదట అంత్యోపయులు శిష్యులు క్రైస్తవులు అనబడేది. చూసారా, క్రైస్తవులు ప్రతి వారం మనం ఏమనుకుంటాము? నా తల్లి క్రైస్తవురాలు, నా తండ్రి క్రైస్తవుడు కనుక పుట్టినటువంటి నేను కూడా క్రైస్తవుని అనేటువంటి ఆ ఆలోచనలు ఈ భూలోకంలో అనేకముగా చూస్తూ ఉంటాము. కానీ ప్రత్యేకముగా దేవుడు ఎవరిని క్రైస్తవులుగా పిలవబడుతూ ఉన్నారు, అసలు క్రైస్తవులు అంటే ఎవరు అన్నటువంటి ఆ సత్యాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఎవరు అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును వెంబడించినటువంటి శిష్యులను క్రైస్తవులు అన్నారు. ఎవరైతే లోకంలో నుంచి క్రీస్తులోనికి వచ్చారో, ఎవరైతే పాపం అనే అంధకారంలో నుంచి ఇదిగో నా యొక్క దేవుని దగ్గరికి వెళ్తే నేను ఆశీర్వదించబడతాను, లేకపోతే ఆ నిత్య జీవానికి వారసులవుతాను అని ఎవరైతే లోకంలో ఉన్న వాటిని వదిలివేసి యేసు క్రీస్తు శిష్యులుగా ఉండటానికి ఎవరైతే వస్తూ ఉన్నారో వారిని గ్రంథం ఏమంటూ ఉన్నదంటే మీరు క్రైస్తవులు అనగా క్రీస్తును ధరించుకున్నటువంటి వారు అనే ఆ విషయాన్ని, ఆ యొక్క భావాన్ని మనము చూస్తూ ఉన్నాం. క్రైస్తవులు అంటే ఏంటి? అదొక మరి నామకార్థమైనటువంటి పదము కాదు. అది దేవుడు, పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మానవాళిని ప్రత్యేకపరుస్తూ ఉన్నారు. లోకంలో ఉన్నవారిని ఏమంటూ ఉన్నారు? దేవుని నమ్ముకున్నటువంటి అన్యజనులు అంటూ ఉన్నారు. కానీ ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు వస్తారో, ఆయన యొక్క సన్నిధానంలో ఉంటారో, ఎవరైతే ఆయన యొక్క నామాన బాప్తిస్మం పొందుకొని రక్షింపబడినటువంటి వారిని దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడంటే మీరందరూ కూడా క్రైస్తవులు అన్నటువంటి పదాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇంతకీ క్రైస్తవుడు ఎప్పుడు ఎలా పిలువబడతారు? అందరూ పిలువబడతారా? లోకంలో ఉన్నటువంటి వారందరూ క్రైస్తవులా? మన యొక్క గ్రామంలో ఒక 200 మంది ఉన్నాము, అందరం కూడా క్రైస్తవులు అని పిలువబడతామా? ఒకవేళ భౌతిక సంబంధంగా మనం అనుకోవచ్చు, అయా మేమందరం కూడా క్రైస్తవులు అని. కానీ తండ్రి యొక్క చిత్తములో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆలోచనలో, వారి యొక్క ఉద్దేశంలో క్రైస్తవులు అంటే ఎవరు అన్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు చూడండి, నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చూడండి, 12, 13వ వచనాన్ని చదువుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఎలాగనగా యూదులమైన గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. చూడండి, క్రైస్తవులకు దేవుడు మరొక బిరుదునిస్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నాడు అక్కడ పౌలు గారు? ఎలాగనగా మనం ఈ లోకములో దాసులుగా ఉన్నప్పటికీ కూడా, దాసులు అంటే ఎవరు? యజమానుడి కింద బానిసత్వంలో బ్రతికేవాడు, నెల కింద జీతం తీసుకుంటూ ఆ యొక్క జీతాన్ని తన యొక్క కుటుంబాన్ని పోషించుకున్నటువంటి వారిని ఆ యొక్క క్రొత్త నిబంధన కాలంలో అనేక మంది గొప్ప గొప్ప ధనవంతులైనటువంటి కుటుంబాలు ఏం చేస్తారో తెలుసా?
ఇన్ని సంవత్సరాలకి నిన్ను దాసులుగా మేము కొంటున్నామని ఆ డబ్బు వారి తల్లిదండ్రులకు చెల్లించి వారిని తన ఇంటిలో దాసులుగా ఉండేవారు. కానీ ఇక్కడ ఏమంటూ ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు, ఎలాగనగా మనము యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను అనగా అన్యులైనప్పటికీ కూడా, యూదులైనప్పటికీ కూడా, అలాగనే దాసులమైనప్పటికీ కూడా, లేకపోతే స్వతంత్రంగా మనము బ్రతుకుచూ ఉన్నప్పటికీ కూడా మనమందరము ఒక్క శరీరముగా ఉండటకు మనము పిలువబడ్డాము. చూసారా, ఈ యొక్క సంఘంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు, లేరా అమ్మా? కొందరు గొప్పవారుగా ఉంటూ ఉన్నారు, కొందరు తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారు ఉంటారు, అలాగనే కొందరు మరి ఒకే రకమైనటువంటి కులం కలిగినటువంటి వారు ఉండరు. సంఘములో అనేక రకాలైనటువంటి మనుషులు అనేవారు సంఘంలోనికి ప్రవేశం జరిగినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఎవరెవరు జరిగారు? ఆనాడు ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి 14 దేశాల నుంచి వచ్చినటువంటి యూదులందరూ కూడా ఒక్క దినమందే 3000 మంది యేసు క్రీస్తులోనికి బాప్తిసం పొంది ఒక్క శరీరములో ఒక్క ఆత్మనే వారు పానీయము వారు బాప్తిసం పొందినటువంటి ఆ కార్యక్రమాన్ని మనం చూస్తాం. కానీ వారు ఎంతమంది ఉన్నారు? 14 దేశాల వారు ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి యొక్క ఆలోచన, వారి యొక్క తలంపు, వారు క్రీస్తును విశ్వసించి ఉన్నారు కనుక, వారు క్రీస్తులో ఉంటూ ఉన్నారు కనుక వారందరూ ఒక్క బాప్తిసమే ఒక్క శరీరముగా పిలువబడ్డారు అని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అమ్మా, యేసుక్రీస్తుకు 2 శరీరాలు ఉన్నాయా? యేసుక్రీస్తు వారికి 2 శిరస్సులు ఉన్నాయా? లేవు కదా. ఆయన ఒకే ఒక్క శరీరాన్ని ధరించుకుని ఉన్నాడు, ఆయన ఒకే ఒక్క శిరస్సును ధరించుకుని ఉన్నాడు. అందుకనే ఆయన యొక్క శరీరాన్ని గురించి ప్రభు ఏమని సెలవిచ్చాడు? నా యొక్క శరీరమే నా యొక్క సంఘము అని కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. అంటే ఒక్క సంఘమే ఉన్నది బైబిల్లో, ఒక్క శరీరమే ఉన్నది, ఒక్క శిరస్సే ఉన్నాడు దేవుడు. ఎవరు ఆ యొక్క శిరస్సు అంటే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మనము శరీరం అనగా, అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు? మనము యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడ్డాము. అమ్మా, సంఘంలో ఉన్నటువంటి మనము క్రీస్తును ధరించుకొని యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందినటువంటి మనము ఎలా ఉండాలా? ఏక హృదయాన్ని కలిగి ఉండాలా, ఏకాత్మను మనము కలిగి ఉండాలా. ఎందుకు అంటే మనము నమ్ముకున్నటువంటి విశ్వసించేది ఒకే ఒక్క దేవుడు కాబట్టి ఆయన యందు మనం విశ్వాసము నమ్మకం కలిగి విధేయత కలిగి ఈ లోకములో ఒక క్రైస్తవులుగా జీవిస్తున్నాము కనుక మనమందరము ఎలా ఉండాలి అంటే క్రీస్తు యొక్క శరీరం అనే సంఘములో అవయవులుగా ఉండాలి. ఈ శరీరంలో ఏముంటాయి? ఈ శరీరంలో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి, లేవా అమ్మా? 2 చేతులు ఉన్నాయి, అలాగనే ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఉదరం ఉంటూ ఉన్నది, 2 కాళ్ళు ఉంటూ ఉన్నాయి. ఇందులో అనేకమైనటువంటి గుండె, హృదయము, మనస్సు అనేది ఉంటూ ఉన్నది. ఆ తర్వాత అనేకమైనటువంటి ఉన్నప్పటికీ కూడా దీన్ని ఏమని పిలువబడుతూ ఉన్నాం మనము? ఒక్క శరీరమే. చూసారా, అనేకమైనటువంటి అవయవములైనప్పటికీ కూడా దేవుని యొక్క సంకల్పములో, దేవుని యొక్క చిత్తములో ఎలా పిలువబడాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ఒక్క శరీరముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, అక్కడే ఉంటూ ఉన్నది. నిజంగా ఒక్క శరీరమా కాదా అన్నది అక్కడే మనము చూస్తే చూడండి ఒకసారి. అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాము. ఎలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నవో, ఎలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నను, అలాగే క్రీస్తు. ఈనాడు ఏమనుకుంటూ ఉన్నారంటే వాళ్ళొక సంఘము, వీళ్ళొక సంఘము, లేకపోతే వీళ్ళ సమాజం వేరు, లేకపోతే వీళ్ళ సమాజం వేరు అని ఈనాడు మనం ఏం చేస్తున్నాము? క్రీస్తు యొక్క శరీరాన్ని భాగాలుగా విడగొడుతూ ఉన్నాం. అలా ఉన్నదా బైబిల్లో? లేదు ప్రియులారా. అక్కడ ఏమన్నాడు? ఎలాగనగా మనమందరము కూడా ఎలా ఉండమంట? శరీరము ఏకమైనను అనేకమైన అవయములు కలిగి ఉన్నాయో. ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. ఈ యొక్క
శరీరంలో చేయి చేసే పని చేతికుంటూ ఉన్నది, కాలు చేసే పని నడకనేది ఉంటూ ఉన్నది. అలాగనే గుండె ఏం చేస్తుంది? ఈ యొక్క శరీరం అంతా కూడా సజీవులుగా ఉండటానికి గుండె 24 గంటలు కూడా తన యొక్క పనిని చేసేదిగా ఉంటూ ఉన్నది. అలాగనే యొక్క ఉదరం ఏం చేస్తూ ఉన్నది? మనము తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేసుకున్నటువంటి ఒక భాగంగా ఉంటూ ఉన్నది. అలాగనే దేవుని యొక్క సంఘములో కూడా మీరు అనేకమైనటువంటి అవయవములైనప్పటికీ కూడా మీ ఆలోచన, మీ విధానము ఒక్కటేగా ఉండాలి అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకనే క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తువుకు శిష్యుడుగా ఉండటానికి పిలువబడినటువంటి వాడు. అంతేకాదు క్రీస్తు యొక్క శరీరంలో ఆ అవయములో అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి అవయములు ఎలాగైతే పనిచేస్తూ ఉన్నాయో అలాగనే దేవుని యొక్క సంఘముగా, ఆయన యొక్క శరీరముగా పిలువబడుచున్నటువంటి మనము, క్రైస్తవులుగా ప్రత్యేకమైనటువంటి నామాన్ని ధరించుకున్నటువంటి మనము అలాగనే సంఘములో ఏక హృదయము, ఏక మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆనాడు అపోస్తులకు అలాగే ఉన్నాయా? అలాగనే వారు జీవించారు. కొన్ని వేల మంది, 3,000 మంది, 5,000 మంది, 4,000 మంది, అనేక లక్షల మంది క్రైస్తవులుగా మారినప్పటికీ కూడా వారి యొక్క ఆలోచన, వారి యొక్క విధానము ఒక్కటిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కరు పాట పాడితే ఏం చేస్తారు? అందరూ కూడా పాటలు పాడేవారు అన్నారు. ఒక్కరు దేవుని స్తుతిస్తే అందరూ కూడా తమ యొక్క స్వరాలనెత్తి దేవుడిని మహిమపరిచేవారిగా ఆనాడున్నటువంటి ఆదిమ సంఘాన్ని మనము చూస్తూ ఉన్నాం. అందుకనే క్రైస్తవులు అంటే ఎవరు అంటే ఒక్క శరీరముగా పిలువబడుచున్నటువంటి వారిని దేవుడు క్రైస్తవులు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క కాలికి దెబ్బ తగిలినది, కాలికి దెబ్బ తగిలితే ఏది సహాయం చేస్తూ ఉన్నది? చెయ్యి సహాయం చేస్తూ ఉన్నది. ఈ కాలికి దెబ్బ తగిలితే ఈ యొక్క శిరస్సులో ఉన్నటువంటి యొక్క కళ్ళు ఏం చేస్తూ ఉంటాయి? ఆ యొక్క కండ్లల్లో నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఎందుకు? శరీరము, శిరస్సు రెండు ఒకటిగా ఉన్నాయి కనుక అక్కడ దెబ్బ తగిలినప్పటికీ కూడా చేతి సహాయం చేస్తూ ఉన్నది, హృదయం బాధపడుతూ ఉన్నది. అలాగనే యొక్క శిరస్సులో ఉన్నటువంటి యొక్క కళ్ళు ఏం చేస్తూ ఉన్నాయి? ఆ కళ్ళు కూడా ఏడ్చేదానిగా ఉంటూ ఉంటుంది. అలాగనే సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులు అన్నటువంటి మీరు అనేక మంది, అనేక రకాలమైనటువంటి మనుషులు ఉన్నప్పటికీ కూడా మీరొక్క శరీరముగా పిలువబడ్డారు అని దేవుని యొక్క గ్రంథం మనకి సెలవిస్తూ ఉన్నది. అందుకనే మనము క్రైస్తవులుగా ఎప్పుడు ఎలా పిలువబడుతూ ఉన్నామంటే క్రీస్తు యొక్క శరీరముగా మనము పిలువబడుతూ ఉన్నాం. అంతేకాదు ప్రియులారా, ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుంటే క్రీస్తులోనికి వచ్చిన వారు, క్రైస్తవులైనటువంటి వారు ఎలా ఉండాలా అన్నటువంటి ఆ యొక్క మాటలు మనము చూస్తూ ఉన్నప్పుడు ఒకసారి చూడండి. అక్కడ కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన. అదిగో చూశారా? క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తును ధరించుకున్నటువంటి వారు, యేసుక్రీస్తును వెంబడించేటువంటి వారు, యేసుక్రీస్తు శిష్యులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు, యేసుక్రీస్తు యొక్క శరీరముగా అనేక అవయవాలు ఉన్నట్టుగా శరీరముగా ఉన్నటువంటి వారు. అందుకని ఇక్కడ పౌలంటూ ఉన్నాడు, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతనమైనటువంటి సృష్టి. అంటే వాడు నూతనంగా జన్మింపజేశాడు దేవుడు. లోకంలో నుంచి, పాపంలో నుంచి దేవుళ్ళలోనికి వచ్చినటువంటి ఒక మనిషి ఆ పాపము ద్వారా మరణించి సమాధి చేయబడి తిరిగి ఒక నూతనంగా క్రీస్తులోనికి ఎలాగైతే వస్తూ ఉన్నాడో అలాగనే క్రైస్తవులైనటువంటి మీరందరూ కూడా ఒక నూతనమైనటువంటి సృష్టింపబడినటువంటి వారిగా దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. చూశారా? పాత జీవితం అనేకంగా ఉంటూ ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాము? దేవుడు నియమించినటువంటి క్రొత్త జీవితంలోనికి మనం వచ్చి ఉన్నాము. పాప జీవితం అనేది ఆ యొక్క లోకంలోనే వదిలిపెట్టాం. బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా బాప్తిస్మం పొందిన తర్వాత మన యొక్క జీవితం ఏమైపోతుంది? ఒక నూతనమైనటువంటి జీవితాన్ని మనము ప్రారంభించబోతూ ఉన్నాం. ఆ యొక్క లోకంలో ఉన్నప్పుడు పాపం చేశాం. అలాగనే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత పాపం చేస్తే మనము నిజమైనటువంటి క్రైస్తవులుగా పిలువబడే వారిగా ఉంటామా? లేకపోతే దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనము పిలువబడతామా అని మనకు మనమే ప్రశ్న వేసుకునే వారిగా ఉండాలి ప్రియులారా. అందుకనే పౌలంటూ ఉన్నాడు, కాగా ఎవడైనను, మీకు ఎవరైనను, పురుషులైనను, స్త్రీలైనను, ఎవరస్తులైనను, ఎవరురాలైనను, ఎవరైనప్పటికీ కూడా మీరు
క్రీస్తులోనికి వచ్చిన తరువాత మీ యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే నూతనమైనటువంటి సృష్టింపబడినటువంటి వారిగా, పాపము లేని వారిగా మనం ఉండాలి ప్రియులారా. ఎలా సృష్టింపబడతాము? ఒకసారి తల్లి గర్భంలో నుంచి ఒక శిశువుగా మనం ఈ లోకంలోనికి రావటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. అలాగనే క్రీస్తులోని రావడానికి మరలా మనకు సృష్టింపబడే వారే ఉండాలని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. ఒకసారి చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే 2 సృష్టిలు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. 3 మొదటి వచ్చింది. నేను చదువుతా. యూదుల అధికారి అయిన నికోదేమన పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అమ్మా, కొంతమంది యేసుక్రీస్తును మనసులో ఉంటుంది, దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలని, దేవుణ్ణి ఆరాధించాలని, ఆయనే నిజమైనటువంటి దేవుడని మనుషులో ఉంటుంది. కానీ బహిరంగ రావటానికి ఏమంటొస్తుంది? అయ్యో, నన్ను చూస్తే ఇది మాది వాళ్ళ దేవుడే, లేకపోతే వేరే దేవుడే, ఇది అమెరికా వాళ్ళ దేవుడే అని ఇదిగో ఎవరన్నా నన్ను ఏమన్నా అనుకుంటారేమో అని కొంతమంది బయటికి చెప్పలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. అలాగనే ఈ యొక్క క్రీస్తు జీవించినటువంటి కాలంలో కూడా నికోదేమనేటువంటి ఒక పరిసయ్యుడు, అంటే ఒక వృద్ధుడు, యేసు క్రీస్తు గురించి విన్నాడు. ఆయన చేసే సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, అయ్యా లోకంలో ఉన్నటువంటి మానవుడు కూడా నీలాగా అద్భుతాలు, సూచక్రియలు చేసేవాడిగా లేడు. దేవుడు అతనికి తోడై ఉంటే కానీ ఇలాంటి అద్భుతాలు ఏ మానవుడు కూడా చేయలేడు. నిజముగా నీవు దేవుని యొక్క కుమారుడని నేను విశ్వసిస్తూ ఉన్నాను అని రాత్రికాల సమయంలో ఈ నికోదేమనేటువంటి ఈ పరిసయ్యుడు క్రీస్తు దగ్గరికి వచ్చాడు. ఇలా వచ్చి ఆయన కొన్నటువంటి మాటలు ఏమన్నాడు? ఆయన అక్కడ ఉంటాడు చూడండి, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పను. అయ్యా, నువ్వు చేసే క్రియలు మామూలుగా, చనిపోయినటువంటి వారిని సైతం లేపుతున్నావు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని తమ యొక్క జబ్బును బాగు చేశావు. కుష్ఠరోగులు ఎక్కడో ఊరి బయట ఉన్నటువంటి కుష్ఠరోగుల్ని నీవు వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క కుష్ఠరోగుల మీద నీ చెయ్యి ఆడించి వారిని శుద్ధి చేసినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఎన్నో సంవత్సరాల నుంచి పక్షవాయువు కలవటువంటి వారిని సైతం కూడా నీ మాటతోటి, నీ చేతతోటి ఇట్టి ఆశ్చర్య కార్యాలు నువ్వు చేయగలుగుతూ ఉన్నావు. ఇది ఏ మానవుడు కూడా చేయలేడు. చేస్తాడమ్మా? ఏ మానవుడు కూడా చేయటానికి అవకాశం లేదు. నేనున్నా ఒక వ్యక్తిని, అనారోగ్యం కలిగినటువంటి వ్యక్తిని నయం చేయటానికి నేను స్వస్థత కలిగినటువంటి వాడిని కాదు. ఎవరు చేయాలో స్వస్థత? దేవుడు నీ మీద ఉచితమైనటువంటి కృప చూపించి దేవుడు మాత్రమే చేయాలా. అది నీ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంటున్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలా ప్రియులారా. అందుకనే దేవుడు అంటున్నాడు చూడండి ఒకసారి, ప్రభు అందుకు యేసు అతనితో, 3వ వచనమమ్మ, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏం చేయాలంట? క్రొత్తగా జన్మించాలి. నీ నా జీవితంలో పాపమైనటువంటి ఆ జీవితాన్ని వదిలివేయాలా. అది పాపము, అనేకమైనటువంటి అబద్ధాలు, మోసాలతో, అనేకమైనటువంటి విగ్రహారాధనతో మనము దేవునికి దూరమైనటువంటి ఆ పాత జీవితాన్ని వదిలివేసి ఏం చేయాలి? ఒక మానవుడు క్రీస్తులోనికి రావాలి, క్రైస్తవులుగా పిలువబడాలి అంటే మనము క్రొత్తగా జన్మించాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఎలా జన్మించగలడు? మనకు వచ్చినటువంటి ఆలోచనే, ఒకసారి తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలోనికి మనం అందరం కూడా జన్మించి ఉన్నాం. మరలా క్రీస్తులోనికి రావాలంటే నువ్వు మరలా క్రొత్తగా జన్మించాలి అంటూ ఉన్నావు. అప్పుడు ఈ నికోదేము అనేటువంటి పరిసయ్యుడు కూడా అంటున్నాడు, అయ్యా ఒకసారి నా తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలోనికి నేను దేవుని ద్వారా జన్మించినాను, మరలా నువ్వు మరొక జన్మ ఉన్నది అని అంటూ ఉన్నావు. ఏంటి ఆ యొక్క జన్మ అని ఆయన అడిగినప్పుడు ఆయన ఏమంటూ ఉన్నాడో చూడండి. ఆయన 4వ వచనంలో, అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? చూసారా,
మనకున్నటువంటి ఆలోచనే, మనకున్నటువంటి తలంపే ఈ పరిచయం ఉన్నటువంటి నికోదేము కూడా అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఒకసారి జన్మించాను నేను, మరలా నువ్వు జన్మించాలంటూ ఉన్నావు, ముసలి వాడినైనటువంటి నేను మరలా ఎలా పుట్టగలను నా తల్లి గర్భంలో అని యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు. అంటే ఏమర్థం కాలేదు ఆయనకి? వాక్యం అర్థం కాల, దేవుని యొక్క సంకల్పము అర్థం కాల, దేవుని యొక్క చిత్తం అర్థం కాల, లేఖనాలు వారు అపార్థం చేసుకుంటూ ఉన్నారు. ఈనాడు కూడా నీవు నేను దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతే మన యొక్క జీవితము ఆ యొక్క ఏమైపోతుంది? చుక్కాని లేని నావవలే అయిపోతుంది, పడవలే అయిపోతుంది. పడవకి ఏముండాలా? ఒక గొప్ప తెడ్డు అనేది ఉంటే ఇటు ఆ తెడ్డు ఎట్టేస్తే అటు వెళ్తూ ఉన్నది. అదే తెడ్డు లేకపోతే ఏమైపోతుంది? ఎటు గాలిస్తే అటు కొట్టుకొని పోయేవారిగా ఉన్నాం. అలాగనే దేవుని యొక్క వాక్యము ఈ నికోదేము అనేటువంటి మనుషుడికి అర్థం కాలా. అప్పుడు ప్రభు అంటున్నాడు, చూడండి కింద వచనములో చూడండి ఒకసారి, 5వ వచనములో, యేసు ఇట్లను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎలా జన్మించాలంట? ఒకసారి తల్లి గర్భంలో నుంచి లోకంలోనికి రావటానికి నీ యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క గర్భాన్ని దేవుడు ఎన్నుకుని ఉన్నాడు. మరలా మనము క్రైస్తవులే పేరు ధరించుకోవాలి అంటే, క్రీస్తులో ఉండాలంటే, క్రైస్తవులుగా మనం పిలువబడాలి అంటే ఏం చేయాలంటే, ఒకడు ఏం చేయాలంట? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనము జన్మించితనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. అంటే బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా మనము తిరిగి జన్మించాలా. ఒక వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి, అయా నేను మారుమనస్సు పొందుతూ ఉన్నాను, నా జీవితాన్ని నేను మార్చుకోగలుగుతూ ఉన్నాను, ఇక నుంచి నా నోట కానీ నా హృదయంలో కానీ ఏ చెడు మాట నేను మాట్లాడకుండా నీ యొక్క కుమారుడుగా కుమార్తెగా ఉండటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అని ఎవరైతే క్రీస్తుని ఒప్పుకుంటారో వారు బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా మరలా క్రీస్తులో జన్మిస్తారు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకనే క్రైస్తవుడు క్రైస్తవురాలు అనే పదము సామాన్యమైనటువంటిది కాదు. ఆ బైబిల్లో 3 సార్లు ఉన్నప్పటికీ కూడా నీకు ఆ పేరు ఎంత గొప్పదో ఈ లోకంలో ఎవరికి కూడా ఆ పేరు అనుగ్రహించలే. ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తారో, ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన్ని దేవుని యొక్క కుమారుడని తమ హృదయంలో నిశ్చయించుకుంటారో వారిని మాత్రమే దేవుడు క్రైస్తవులు అని పిలువబడ్డట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎవరంటే వాళ్ళు క్రైస్తవులు కావడానికి లేదు. ఒకవేళ మనం ఎస్సీ మాదిగైతే మనకు పుట్టేవాళ్ళు ఎస్సీ మాదిగైతారు కులపరంగా, కానీ బైబిల్లో కులాలు లేవు. ఏమన్నాడు అక్కడ కొరింథీయులకు రాసినటువంటి ఆ పత్రికలో ఏమన్నాడు ఆయన? చూడండి, మనం ఏమన్నాడు ఆయన చదువుకున్నది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఏమన్నాడు ఒకసారి చూడండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరముగా ఉండుటకు పిలువబడ్డాము. అక్కడ కులాలు లేవు ప్రియులారా. ఏమునేంత కులాలు లేవు బైబిల్లో. అందుకనే మీరందరూ కూడా యూదులైన ఇశ్రాయేలు ప్రజలైన గ్రీసు దేశస్థులైన అందరూ ఒక్కటిగా ఉండి ఒక్క నామాన్ని కలిగి ఆ నామమే క్రైస్తవులు నామము అని చెప్పేసి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియులారా, ఆనాడు యేసుక్రీస్తు విషయంలో కూడా అనేక మంది కూడా చాలా చాలా రకాలుగా ఆలోచన కలిగి ఉన్నారు. క్రీస్తు వచ్చాడు ఈ లోకంలోనికి, అనేకమైనటువంటి అద్భుతాలు సూచక్రియలు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన్ని దేవుని యొక్క కుమారుడిని నమ్మనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాము. చదవండి. యేసు పిలుపుదైన కైసరే ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా ప్రభువుకే ఒక ఆలోచన వచ్చిందయ్యా. ఏమొచ్చిందంట? నేను ఇన్ని అద్భుతాలు ఇన్ని సూచక్రియలు చేశాను, 33 సంవత్సరాలు ఒక మానవుడిగా మీ మధ్యలో ఉంటూ ఉన్నాను. ఇదిగో నన్ను వెంబడిస్తున్నటువంటి శిష్యులారా, ఇదిగో నన్ను ఎవరని మీరు అనుకుంటున్నారు అని క్రీస్తే అడుగుతూ ఉన్నారు.
ఆనాడు ఏమనుకున్నారు? ఒక మానవుడు దేవుని యొక్క కుమారుడు ఎట్లయితాడు, దేవుణ్ణి తండ్రిగా భావిస్తూ ఉన్నాడు, దేవుడు తండ్రి ఎట్లయితాడు అని అన్నాడు. ఒక వడ్లవాని కుమారుడు ఎలా దేవుని యొక్క లోకాన్ని రక్షించడానికి ఎలా వచ్చాడు అని ఆయన అపహాస్యం చేసినటువంటి వారిగా ఉన్నారు. ఇక్కడ క్రీస్తు స్వయంగా అంటూ ఉన్నారు, జనులు నా గురించి ఏమనుకొనుచున్నారు అని తన శిష్యులను అడిగినాడు. ప్రియుల, అప్పుడు ఏమంటూ ఉన్నారు చూడండి, కింద వచనంలో ఆయన 14వ వచనంలో చదువు. కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు. చూశారా? క్రీస్తు వచ్చాడు లోకరక్షకుడిగా, స్త్రీ సంతానముగా, మోసే లాంటి ఒక ప్రవక్తగా, అలాగనే అభిషక్తుడిగా, సర్వోన్నతుడిగా, దేవుని యొక్క కుమారుడుగా ఈ యొక్క లోకానికి వచ్చినప్పుడు కూడా జనుల యొక్క భావన ఎలా ఉన్నది? అయ్యా, నిన్ను దేవుని యొక్క కుమారుడుగా జనులు అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నారో తెలుసా? కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, అనగా బాప్తిస్మమిచ్చు యోహాను ఆయన యొక్క తలను కొట్టి చెరసాలలో బంధించి ఆయన మరణించి ఉన్నాడు, మరణించినటువంటి వ్యక్తి నీ రూపముగా వచ్చి ఉన్నాడు అని కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అని అనుకుంటున్నారు. మరి కొంతమంది ఏమో ఇదిగో పాత నిబంధన కాలంలో, ఆహాబు కాలంలో ప్రవక్తగా పనిచేసిన ప్రవక్త అయినటువంటి ఏలియా నీ యొక్క రూపంలోనికి వచ్చాడని అనుకుంటున్నారు. మరొకరేమో ఇర్మియా ప్రవక్త, ఇర్మియా అని నిన్ను అనుకుంటున్నారయ్యా అని అక్కడ ఉన్నటువంటి శిష్యులు అనుకుంటూ ఉన్నారు. కానీ క్రీస్తుని ఎవరు ఒప్పుకోవట్లేదు. చూశారా? ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు మన కొరకు, అతని యొక్క ప్రాణాన్ని ఆ కలవరిగిరిలో మన కొరకు చిందించినప్పటికీ కూడా నువ్వు దేవుని యొక్క కుమారుడు అని ఎవరు కూడా ఆయన్ని గుర్తించలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, అంటే లోకం ఎలా ఉన్నది? అంధకారమైనటువంటి చీకటి మబ్బు వారి హృదయంలో నుంచి తొలగిపోలే. వారు ఇంకనూ కూడా భౌతిక సంబంధమైనటువంటి విషయాల మీద ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు. ఈనాడు కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము కూడా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేక ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు ఆయన గురించి 66 గ్రంథాలు నా కొరకు రాయబడ్డాయి అని మనం ఇంకా క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకోలేకపోతూ ఉన్నాం. అందుకని ఆయన ఏమన్నాడు చూడండి, మరలా కింద వచనంలో మనము చదువుకుంటే ఆయన 15వ వచనంలో అంటాడు చూడండి, అందుకైనా మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. సరేలే, వానిలే వాళ్ళు ఏమనుకుంటున్నారు? కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఇర్మియా అనియు, కొందరు ఏలియా అనుకుంటున్నారు. సరే, వాళ్ళంటే ప్రజలు 3.5 సంవత్సరాలు నాతో పాటు తిరిగారు కదా, నేను చేసే ప్రతి కార్యాలు కూడా మీరు చూశారు కదా, మీరైతే నన్ను, నా గురించి ఏమనుకుంటున్నారు అని డైరెక్ట్గా తన యొక్క శిష్యుల్ని, అపోస్తలుల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అడుగుతూ ఉన్నారు. అప్పుడు వారు ఏమంటూ ఉన్నారో చూడండి, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను. వాళ్ళకి అర్థమైపోయినది. ఎవరికి? పేతురుకి అర్థమైపోయినది. అయ్యా, మామూలు వ్యక్తి కాదేనా, మామూలు మనిషి కాదేనా, దేవుని యొక్క కుమారుడు, పరలోక రాజ్యంలో నుంచి వచ్చినటువంటి వాడు, లోకాన్ని తన యొక్క రక్తము ద్వారా కాపాడటానికి వచ్చినటువంటి వాడు అని ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పేతురు గుర్తించి ఆయన ఏమంటూ ఉన్నాడో తెలుసా? నీవు సజీవుడైన దేవుని యొక్క కుమారుడివి అంటూ ఉన్నాడు. మనం గుర్తించగలుగుతూ ఉన్నామా? యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు, నేను ఆయన ఎందు ఉన్నాను, నేను ఆయన నా హృదయంలో ఉంచుకున్నాను, ఆయన యొక్క మాటల ప్రకారం నేను నడుచుకొనిచున్నాను, ఆయన నేను ఏకమై ఉన్నాను అని ఈనాడు మనం చెప్పుకునే వారిగా ఉంటూ ఉన్నామా? లేకపోతే వారి వలె ఏదో క్రీస్తు అంటే వేరే మనిషి, లేకపోతే వేరే ఏలియానియు, ఇర్మియానియు, ప్రవక్తలలో ఒకడనియు మనము కూడా క్రీస్తును తక్కువగా అంచనా వేసేవారిగా ఉన్నామేమో. మనం ఈ మధ్యాహ్నకాల సమయంలో జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియులం. అందుకని క్రైస్తవుడైన పదం అలాంటిది, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పదం ప్రియులారా. అందుకని ఇక్కడ ఆయన శిష్యులు ఏమంటూ ఉన్నారు? నీవు సజీవుడైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తువు, నీవు అభిషిక్తుడివి, రక్షకుడివి, మా కొరకు వచ్చినటువంటి దేవుని కుమారుడివి, దైవ స్వరూపము నీలో ఉన్నది అని ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పేతురు గుర్తించి ఉన్నాడు. అందుకనే ప్రియులారా, మనము కూడా క్రీస్తు శరీరముగా, క్రీస్తు సంఘముగా పిలువబడుచున్నటువంటి మనము అనేకమైనటువంటి అవయవాలు కలిగి ఉన్నప్పటికీ కూడా
మన భావము, మన యొక్క ఆరాధన ఎలా ఉండాలి అంటే ఒక్కటి వలె ఉండాలని దేవుడు కోరుకొనుచూ ఉన్నాడు. సిలువలో దేవుడు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? ఒక్కటిగా ఉన్నారా? లేకపోతే ఆయన కాలు కాలు తీసినారా? లేకపోతే మెడకు వేరు చేశారమ్మా? చేయరా. ఆయన ఒక్కటిగా ఉన్నారు. కానీ అవతల యువతలు ఉన్నటువంటి దొంగలు ఏం చేశారు? రెండు కాళ్ళని తీసివేశారు ఆ దొంగలకి. అంటే ఎందుకు తీసివేశారు? వాళ్ళు ఇంకా చనిపోకపోతే 2 కాళ్ళు తీసివేస్తే త్వరగా చనిపోవడానికి అవకాశం ఉన్నది, వారు చనిపోతారని 2 కాళ్ళను తొలగించారు. కానీ క్రీస్తును ఎక్కడా కూడా తన యొక్క శరీరాన్ని తొలగించినట్టుగా మనం చూడము. ఆయన ఒక్క శరీరముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నట్టుగా మనం చూస్తాం. మనము కూడా ఎలా ఉండాలా? అనేక అవయవములు కలిగినప్పటికీ కూడా మన యొక్క హృదయము, మన యొక్క మనస్సు ఒక్క శరీరముగా ఉండాలని దేవుడు పిలువపడుచూ ఉన్నాడు. అందుకనే ప్రియులారా, ఇక్కడ పేతురు ఏమన్నాడంటే, ఇదిగో నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకే యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచ లేదు. నీకు దేవుని వాక్యం అర్థం కావాలి అంటే, దేవుని గురించి ఉన్నటువంటి సత్యం నీకు తెలియాలి అంటే, పరలోకమందు ఉన్నటువంటి దేవుడు నా ఆత్మను చూసి మనకు సత్యాన్ని బయటకు తెలియజేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము నిజమైనటువంటి యేసుక్రీస్తుని దేవుని యొక్క కుమారుడని మనమందరం కూడా అంగీకరించాలా. ఎందుకు అంటే క్రైస్తవులు అనే పేరు మనం కలిగి ఉన్నాము కనుక క్రీస్తును మనం వెంబడించాలన్నటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనము గమనించినట్టయితే ఆయన ఎందుకు మనము యేసుక్రీస్తును వెంబడించాలా, ఎందుకు ఆయనలో మనం ఉండాలి అని అంటే ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకు మనము ఆయనలో ఉండాలా, ఆయనను వెంబడించాలా, క్రైస్తవుల యొక్క నామాన్ని ధరించాలంటే ఒకసారి చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, చాలమ్మా, ఏమిచ్చారంటే నా కొరకు, నా జీవితాన్ని బాగు చేయటానికి, నా జీవితానికి దేవునికి దగ్గర చేయటానికి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏమిచ్చాడంట? దేవుడు తన స్వరక్తమిచ్చి. అంతకుముందు ఇశ్రాయేలు ప్రజలు ఏమిచ్చారో తెలుసా? జత గువ్వలు కానీ, లేకపోతే పొటేళ్లను కానీ, లేకపోతే మేకపోతులను కానీ, లేకపోతే ఆవుదూడలను కానీ వారు ప్రతి సంవత్సరం కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చి వారి యొక్క పాపాలు దేవుడు జ్ఞాపకం చేసుకొనకూడదు అని దేవుని బలిపీఠం దగ్గర బలిచ్చేవాడు ప్రియులారా. కానీ ఆ బలి ఏంటిది? అందుకనే ఏప్రిల్ రాసిన గంధకర్తడు, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు పాపము పోతుందమ్మా, అవి కేవలం పశువులు కనుక వాటి ద్వారా మన యొక్క పాపాలు పోవు. కానీ దేని ద్వారా పాపాలు పోతాయంట? అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందని గురించి మీ మటుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండాలా. ఏముండాలా? క్రీస్తును అంగీకరించాలి. మనం క్రైస్తవులుగా ఉన్నాం, క్రీస్తును ధరించుకుని ఉన్నాం. ఈ సంఘము కొరకు, ఈ శరీరము కొరకు తన యొక్క రక్తాన్ని ఆ కలవరిగిరిలో మన కొరకు చిందించి తన ప్రాణాన్ని యవ్వన కాలంలోనే మన కొరకు ఆయన సమర్పించినటువంటి వాడిగా ఉన్నాడు కనుక క్రైస్తవులు అన్నటువంటి పేరు చాలా గొప్పది. ఆ పేరును బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, ఇంకా మనం చూస్తే ఒక క్రైస్తవుడిగా ఈ లోకంలో నీ బ్రతికెలా ఉన్నది, ఎలా జీవిస్తూ ఉన్నావు, ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంటే నాతో పాటు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, అసలు క్రైస్తవులు ఎలా జీవించాలని దేవుడి యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఏంటూ ఉన్నది ఒకసారి. అది ప్రభు అంటూ ఉన్నాడు, చూడండి ఒకసారి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి? అమ్మా, ఈ శరీరంలో ఉంచి ప్రాణం పోతే అసలు ఒక్క రోజన్న ఇంట్లో ఉండనిస్తారా మనల్ని? వద్దు. ఈ శరీరము ఇతడు మనిషి కాదు. మనిషి ఎప్పుడో చనిపోయాడు. ఇతడు శవము. ఇతడు త్వరగా తీసి పాతి పెట్టండి అని
మనమే మన కళ్ళ ముందు తిరిగినటువంటి వారిని మనమే ఏమంటామంటే ఒక్కరోజు కూడా ఇంట్లో ఉంచడానికి మనము ఇష్టపడం ప్రియులారు. అలాగనే క్రైస్తవ యొక్క జీవితం ఎలా ఉండాలా? ప్రభు అంటూ ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు ఎలాంటిది? ఉప్పు లేని కూరం తినగలుగుతామా? ఉప్పు లేనటువంటి ఏ వస్తువునైనా కూడా నాలుక మీద రుచికరంగా ఉంటూ ఉన్నదా? ఉండదు ప్రియులారా. నీవు ఒక కూర చేసేటప్పుడు అన్నీ వేయండి, కానీ ఉప్పు వేయకపోతే ఎలా ఉంటుందమ్మా? అది స్త్రీలుగా మీకు బాగా తెలుసు, అసలు తినలేకపోతారు. అదే కొద్దిగా ఉప్పు వేసినా కానీ ఎలా ఉంటుంది? అది ఎంతో మధురంగా రుచికరంగా తినటానికి ఆరోగ్యంగా ఉంటున్నట్టుగా చూస్తాం. అలాగనే క్రైస్తవ యొక్క జీవితం ఎలాంటిదంటే ఉప్పుతో దేవుడు పోల్చి ఉన్నాడు. నీ జీవితము కూడా అనేక మందికి నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నువ్వు రుచి కలిగినటువంటి వాడిగా ఉండాలి, నువ్వు రుచి కలిగినటువంటి దానిగా ఉండాలి. నీ జీవితంలో నువ్వు నడిచే నడక, నువ్వు మాట్లాడే విధానము ఇతరులు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు ఒక ఉప్పు ఎలాగైతే అనేక మందికి రుచికరంగా మధురముగా ఉంటూ ఉన్నదో, క్రైస్తవుని యొక్క జీవితము కూడా ఉప్పు వలె రుచికరము కలిగినట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ అలా ఉండకపోతే ఏమైపోతుందంట? మన యొక్క జీవితం కూడా చూడండి అక్కడే ఉన్నది. ఏమైపోతుందంట? ఉప్పు నిస్సారమైతే, ఉప్పులో దాని స్వరూపాన్ని కోల్పోతే, ఉప్పుకున్నటువంటి ఆ గుణాన్ని కోల్పోతే, ఉప్పుకున్నటువంటి ఆ లక్షణాలు కోల్పోతే ఏం చేస్తాము? దాన్ని తీసి పక్కన పడేస్తాం. అలాగనే నీ క్రైస్తవ జీవితం కూడా ఉప్పుగా సరిగా లేకపోతే, దేవునిలో నడవకపోతే, దేవుని యొక్క చిత్తంలో నీవు ఉండకపోతే, దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతకకపోతే నీ బ్రతుకు నిస్సారమైనటువంటి స్థితి అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకని దేవుడు క్రైస్తవుని ఎలా ఉండాలని, ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే ఉప్పు వలె ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదు అక్కడే ఉన్నది చూడండి, మరొక వచనము 14వ వచనంలో ఏమున్నదో చూడండి ఒకసారి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరంట? క్రైస్తవులు అన్నటువంటి పేరు చెప్పుకున్నటువంటి వారు, క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, క్రీస్తు సంఘములో శరీరం అనే అవయవులుగా ఉన్నటువంటి వారు. మీరు ఎలా ఉన్నారు? మీరు ఒక వెలుగుగా ఉన్నారు. అమ్మ, వెలుగు దగ్గర చీకటి ఉంటుందా? నువ్వు ఈ లోకమంతా కూడా చీకటితో ఉన్నది. ఒక్క అగ్గిపెట్టతో ఒక్క వెలుగు వెలిగించి కొవ్వెత్తి అక్కడ పెట్టండి, ఆ ప్రదేశం అంతా కూడా ఎలా ఉంటుందంట? వెలుగుగా ఉంటుందంటే నీ కళ్ళకు అన్నీ కనిపిస్తాయి. ఏదెక్కడ ఉన్నది అది మనుషులు కనిపిస్తారు, లోకంలో ఉన్నటువంటి పక్షులు కనిపిస్తాయి, జీవరాశులు కనిపిస్తాయి. వెలుగు ఎలా ఉంటుందంటే అది ప్రతిబింబిస్తుంది, అనేకులకు కూడా మార్గం చూపించగలేదిగా ఉంటూ ఉన్నది. అలాగనే క్రైస్తవ యొక్క జీవితం కూడా ఎలాగ ఉండాలి అంటే నీ జీవితం వెలుగుగా ఉండాలా. చీకటం అయిపోతే, అంధకారం అయిపోతే ఎవరన్నా దాంట్లో నడవగలరా? ఎవరన్నా తిరగగలరా? చీకట్లో ఏదన్నా పనిచేసి బ్రతకగలరా? బ్రతకలేరు ప్రియులారా. అలాగనే క్రైస్తవ యొక్క జీవితము ఉప్పుతో పోల్చాడు, వెలుగుతో పోల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి దేవుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకుంటే ప్రభు వారు ఏమని సెలవిస్తూ ఉన్నాడో చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవము వెలుగుల గలవాడై ఉండునని. అమ్మా, మన దేవుడు చీకటిమయం కాదు, మన దేవుడు సాతాను స్వభావం కలిగినటువంటి వాడు కాదు. మన దేవుడు గొప్పవాడు. అనేకులు జీవితాలు నాశనమైపోయి అనేక మంది చీకటి బ్రతికైపోయినటువంటి వారి జీవితాలలో వెలుగు నింపడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అలాగనే ప్రభువే స్వయంగా అంటూ ఉన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. లోకం అంతటి కూడా చీకటితో అంధకారమైనటువంటి మనస్సుతో ఈ లోకములో గుడితనముగా సాతాను శోధనల ద్వారా ఈ యొక్క బాధింపబడుతూ ఉన్నప్పుడు ప్రభు ఎలా వచ్చాడంట? ఒక వెలుగుగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. అందుకని ఆయన ఏమంటున్నాడు? నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. చీకటి అంటే ఏంటిది? సాతానుకు గుర్తు. చీకటి అనగా పాపానికి గుర్తు. చీకటి అనగా ఏది కూడా నీవు దేవుని దగ్గరికి రావటానికి చీకటి బ్రతుకు అసలు పనికిరాదు ప్రియులారా. అందుకనే నాతో నడిచేవాడు, నన్ను వెంబడించేవాడు, నా నామాన్ని ధరించేవాడు ఎలా ఉండాలి అంటే ఈ లోకములో వెలుగై ఉండాలా. నేను ఎలాగైతే లోకములకు వెలుగుగా వచ్చానో, నన్ను
వెంబడించే వారు కూడా ఈ లోకంలో వెలుగుగా ఉండాలని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? క్రీస్తుని వెంబడించేవారని మనం చూశాం. అనేక అవయవులు ఉన్నప్పటికీ కూడా ఒక్క శరీరముగా పిలువబడి ఉన్నాం. అంతేకాదు క్రైస్తవుడు అంటే ఈ లోకానికి ఉప్పై ఉన్నాడని చూశాం. నాలుగవదిగా ఈ లోకానికి వెలుగై ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా మనం చూసినట్టయితే పిల్లారా, ఈ క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి జీవించాలి. క్రైస్తవులు అన్నప్పుడు కొన్ని బాధలు వస్తాయి, కొన్ని శ్రమలు వస్తాయి. వాటిని బట్టి మనం కృంగిపోకూడదు. మనం నమ్ముకున్నటువంటి వాడు దేవుడు ఎవరు? ఆయన ఆశ్చర్యకరుడు, నిజ జీవితంలో ఆశ్చర్యకారాలు చేసేవాడు. ఆయన ఆలోచనకర్త. ఏ కుమారుడికి ఏ కుమార్తెకి ఏది ఇవ్వాలో ఆయన నిత్యము నీ నా గురించి ఆలోచన కలిగి ఉన్నవాడు. అంతేకాదు ఆయన సర్వోన్నతుడు. సర్వ సృష్టి మీద తమ యొక్క అన్ని హృదయాల్ని ఆయన చూసేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ప్రియులారా, మనము క్రైస్తవుడైనందుకు బాధపడాల్సినటువంటి అవసరత లేదు. ఎలా ఉన్నది ఒకసారి చూడండి. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో క్రైస్తవుడైనందుకు బాధపడాల్సినటువంటి అవసరత లేదు అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. చూడండి ఒకసారి, చూడండి ఒకసారి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి నిజమా? అది వస్తుందా? క్రైస్తవుడు అంటే సామాన్యమైనటువంటి పదం కాదని మనం తెలుసుకున్నాం. మొట్టమొదటి క్రైస్తవులు ఎవరు అనబడ్డారు? అంత్యోక్యలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు అని అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుకుందాం. ఇక్కడ పేతురు ఏమంటున్నాడో తెలుసా? ఎవడైనను క్రైస్తవుడైనందుకు మీరు బాధపడినప్పటికీ కూడా, బాధ అనుభవించినప్పటికీ కూడా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. నీకు ఇచ్చిన పేరు మామూలుది కాదు, గొప్ప పేరు. నీ తల్లిదండ్రులు నీకు పెట్టిన పేరు కంటే కూడా, లోకంలో నిన్ను పిలిచే పేర్ల కంటే కూడా క్రైస్తవుడు, క్రైస్తవురాళ్ళు అనే పేరు ఈ లోకం కంటే గొప్పది అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియులారా. ఇంకోసారి కూడా క్రైస్తవుడు అని ఉన్నది. ఒకసారి చూడండి, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 28వ వచనాన్ని చూసుకుందాం. ఈ బైబిల్లో ఈ 3 సార్లు తప్ప క్రైస్తవుడు అనే పదం ఎక్కడ కూడా మనకు దొరకదు ప్రియులారా. చూడండి ఒకసారి, అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుల్ని చేజుచుచున్నావే అని పౌలుతో చెప్పగా, సరసాల సంఖ్యలతో కైసరేలో ఉన్నాడు ఆయన. రాజైనటువంటి అగ్రిప్పతో దేవుని యొక్క వాక్యాన్ని, మోసే ధర్మశాస్త్రాన్ని, ప్రవక్త లేఖనాల గురించి, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ అగ్రిప్పరాజు అంటూ ఉన్నాడు, అయ్యా ఇంత సులభముగా నిన్ను క్రైస్తవునిగా చేయుచుచున్నావే అని పేతురుని ఈ అనుడైనటువంటి అగ్రిప్ప ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి 29వ వచనంలో. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించుగాక అనెను. ఎలా ఉండాలంట? పౌలు క్రైస్తవుడయ్యాడు, మనము క్రైస్తవులమైనాం, క్రీస్తును ధరించుకొని ఉన్నాం, నూతనంగా మనము జన్మించాము క్రీస్తులు. కాబట్టి ఈ పేరును బట్టి ఈ లోకంలో ఒక వెలుగుగా, ఉప్పుగా నీ జీవితం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఒకవేళ అలా బ్రతకపోతే నీ బ్రతుకు చీకటమయమైపోతూ ఉన్నది. ఉప్పు నిస్సారమైతే అది మనుషుల చేత తొక్కబడుటకు, పారవేయబడుటే కదా. అలాగనే నీ జీవితం కూడా క్రీస్తులో నిస్సారమైందిగా కాకూడదు, అభివృద్ధి చెంది ఫలించేదిగా ఉండాలని చెప్పేసి, అందుకనే క్రైస్తవుడికి ఉన్నటువంటి ఒక గొప్ప బిరుదు, ఆధిక్యత ఏమిటంటే క్రీస్తును ధరించుకోవటం, ఆయన యొక్క శరీరం అనే సంఘములు ఉండటము అన్నటువంటి సత్యాన్ని ఈ మధ్యాహ్నకాల సమయంలో మీకు తెలియజేస్తూ, ఈ మాటలు నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ, ఓపక్తైన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని